నెల్లూరు జిల్లా కావలిలో ఉద్రిక్తత నెలకొంది. కొండపిట్రకుంట గ్రామంలో చోటు చేసుకున్న స్థల వివాద ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. అణగారిన వర్గాలకు న్యాయం జరగటం లేదంటూ బాధితులు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ నెల 19న జరిగిన ఘటనలో బొడ్డు కొండమ్మపై అదే గ్రామానికి చెందిన వాకా మహేష్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు దాడి చేసి తీవ్రంగా హింసించారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, ఆమెను అవమానకరంగా ప్రవర్తిస్తూ దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా బుధవారం కావలి అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏదైతే పాలకులు ఈ రోజు వ్యవహరిస్తున్న తీరును చూస్తా ఉంటే పాలకులకి తొత్తులుగా మారినటువంటి పోలీస్ అధికారులు ఏదైతే పొట్టు కొండంపై వారి కుటుంబ సభ్యుల మీద దాడి జరిగితే గత 19వ తారీఖు కేసు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు కూడా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారంటే ఎందుకు పోలీస్ అధికారులు నిజంగా చెప్పాలంటే మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు? అదేవిధంగా ఈ విషయంపై పలు దఫాలుగా ఎస్ఐ గారిని అదేవిధంగా స్థానిక డిఎస్పీ గారిని అడుగుతా ఉంటే మాకేం సంబంధం లేదు, అయి ఉన్నది అధికారులు చెప్పాలన్నప్పుడు మీరు ఏదైతే ఏ అధికారంతో మీరు నిన్న పాత పెట్టుకుంటుంది మీరు డిఎస్పీ గారు ఎందుకు పర్యవేక్షించారో, అదేవిధంగా ఆర్డీఓ గారు ఎందుకు పర్యవేక్షించారో, జరిగిన మాదిగ మహిళలపై దాడి జరిగితే వాళ్ళకి అండగా నిలవాల్సిన మీరు వాకా మహేష్ రెడ్డికి కొత్తగా మారి పోలీస్ వ్యవస్థకి మద్దతిస్తా ఉన్నారు. మీలాంటి అధికారులు ఉండడం వల్లే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అన్యాయం జరుగుతా ఉందని ఒక్కసారి జిల్లా ఎస్పీ గారు, ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు, మేడం గారు ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చొరవ చూపండి. మాదిగ మహిళలకి ఈ విధంగా అన్యాయం జరుగుతా ఉంటే మేము రోడ్డుకి ఎండనక వాడనక ఈ విధంగా ధర్నాలు చేస్తా ఉంటే ఒక అధికార సీట్ లో ఉన్న మీరు ఎందుకు స్పందించడం లేదో ఎస్పీ గారు దీనికి సమాధానం చెప్పాలా? ఏదైతే ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కరువైందని చెప్పి మరొక మారి తేట తెలమైందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. 7 సంవత్సరాలుగా మాదిగా గ్రామ పాత పెట్రగుంటలో స్థలం దగ్గర వాకా మహేష్ రెడ్డి అనే వ్యక్తికి మాకు బొడ్డు కొండమ్మ అనే వాళ్ళు మా కుటుంబ సభ్యులకి గత 7-6 సంవత్సరాలుగా ఘర్షణ జరుగుతూనే ఉంది. దాని విషయం ఏమనగా అతను మా మగవాళ్ళు లేని టైంలో వచ్చి స్థలంలో పని చేసుకుంటా నేను ఆపటానికి వెళ్ళాను. జేసీపీ ద్వారా అతను పని చేసుకుంటే ఆపటానికి వెళ్ళిన ఆడవాళ్ళని కూడా చూడకుండా కులపారితో దూషించి మాదిగోళ్ళకి ఎక్కడుంది, ఇక్కడ మీరు ఎక్కడో గురించి వచ్చారు, మీకు మాదిగోళ్ళకి ఇక్కడ ఎక్కడ ఉంది, మీకు మాదిగోళ్ళకి లేదు, మీరు ఎక్కడ తేల్చుకుంటారు తేల్చుకోరండి, ఇది నాది స్థలము, నాకు నిర్ధారణ అయింది, నేను కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను, నాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి కొట్టి నా ఒంటి మీద బట్టలతో సహా చించి కొట్టి కింద పడేసారు జేసీబీ అమ్మిడ. అక్కడ జేసీబీ అమ్మిడ నాకు తగలరాదు, ఏదైనా తగిలితే నా ప్రాణం పోయినా పట్టించుకోరు అధికారులు. ఎందుకు పట్టించుకోలేదు? ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను నేను. ఇది ఎమ్మెల్యే గారు మాకు మీరు ఆడవాళ్ళు ఎవరు వెళ్ళమన్నారమ్మా అని అడుగుతున్నారు. మా స్థలానికి ఆడ మగనేది ఏముంది? వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందుకు వచ్చారు? అగ్రవర్ణాల వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందుకు వచ్చారు మా మీద దౌర్జన్యానికి? ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఎమ్మెల్యే గారు ఎందుకు ప్రశ్నించారు నన్ను అలాగా? ఎందుకు ప్రశ్నించారు ఎమ్మెల్యే గారు? మా చేత ఓట్లు ఇచ్చుకొని మాకు సమస్యలు వేస్తే పాలిస్తానని చెప్పి అగ్రవర్ణాల వాళ్ళకి న్యాయం చేస్తారా? అంటే వాకా మహేష్ రెడ్డి అతను రిలేషన్స్ లోనే మాదిగ గ్రామస్తులకి విధంగా మహిళలకి దాడి జరిగితే అతను రెస్పాన్స్ అవరా? న్యాయం చేయరా మాకు? ఆ రోజు జరిగినా కానీ మేము మీకు పరిపాలన చేస్తామమ్మా, మేము పరీక్షిస్తామని చెప్పారు కదా ఎమ్మెల్యే గారు. ఈ రోజు ఎందుకు రావట్లేదు? ఎందుకు స్పందించట్లేదు ఎమ్మెల్యే గారు? మా ప్రాణాలు పోతే అప్పుడు పట్టించుకుంటారు ఎమ్మెల్యే గారు? పోలీసులు కూడా మాకు సమాధానం ఇవ్వలేదు. కేసు ఎఫ్ఐఆర్ చేయమన్నా కేసు కూడా కట్టలేదు. ఇంకా ఇది జరిగి మినిమం వారం రోజులు జరిగిపోయింది, ఇంతవరకు స్పందించలేదు, ఎవరు యాక్షన్ తీసుకోలేదు. మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ న్యాయం జరగలేదు. ఎందుకని చేయట్లేదు? మాకు మా చేత ఓట్లు వేసుకుని మీరు అధికార వ్యవస్థ పాలన చేయట్లేదా? వాళ్ళే వేస్తారు, మీకు అగ్రవర్ణాల వాళ్ళే వేస్తే ఎమ్మెల్యేలు అయ్యారా? మీరు అధికార వ్యవస్థను పాలిస్తున్నారా? పేదవాళ్ళకి చేయరా వీళ్ళు? మా వాళ్ళు పట్టించుకోరా? దయచేసి మాకు న్యాయం చేసి నా మీద జరిగిన దౌర్జన్యానికి దాడికి నా ఒంటి మీద బట్టలతో సహా తుంచి అతను నన్ను కొట్టి ఈ విధంగా కులంతో దూషించి మాట్లాడిన అతని మీద, అతని కుటుంబ సభ్యుల మీద యాక్షన్ తీసుకోండి. దయచేసి ఎఫ్ఐఆర్ చేసి కట్టమని చెప్పండి. నాకు న్యాయం కావాలి, ఎక్కడికెళ్ళి నాకు న్యాయం జరగట్లా. దయచేసి ఎవరైనా అధికారులు ఉంటే స్పందించి నాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నా, నాకు నా కుటుంబ సభ్యులకు.